హలో! గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ టైటిల్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయింది కదా! తన్వి సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. డెకార్ ఎలా చేశామో, అవుట్‌ఫిట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ కూడా ఇదే వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. మీకు అర్థమైపోయింది కదా ఆల్రెడీ మేమైతే ఈసారి సఫారీ థీమ్ చూస్ చేసుకున్నాము. ఎందుకంటే తన్వికి యానిమల్స్ అంటే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. అండ్ అన్ని యానిమల్స్‌ని గుర్తుపడుతుంది. అండ్ రీసెంట్‌గా జూకి కూడా తీసుకెళ్ళామనమాట. అందుకని మీరు అది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చూసుంటే. నేను డెకరేషన్ వచ్చేసి సింపుల్ అండ్ ఎలిగెంట్‌గా ఉండాలి అనుకున్నాను. అందుకని అమెజాన్ నుంచి ఈ ఎయిర్ ఫిల్ చేసే యానిమల్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ 3 ఫీట్ హైట్ ఉంటాయి అనమాట. తన్వి హైట్‌కి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. ఈ యానిమల్స్ అన్నీ చూడగానే తన్వి చాలా ఎక్సైట్ అయిపోయింది. ఫుడ్ పెడతావా? ఉన్నది ఇటు సైడ్ పెట్టి వావ్ తన్వి 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 జనరల్‌గా సఫారీ థీమ్ అంటే దానికి తగ్గ బెలూన్స్ అండ్ బ్యాక్ డ్రాప్ కలర్స్ అవన్నీ కూడా చూస్ చేస్తారు. కానీ నాకు ఇలా యానిమల్స్ కూడా ఉంటే ఇంకా రియలిస్టిక్‌గా, ఇంకా ఎలిగెంట్‌గా, ఇంకా ప్రొఫెషనల్‌గా వస్తది అనిపించింది లుక్. అందుకని ఇలా చూస్ చేసుకున్నాను. ఏంటి బాబీ యానిమల్స్ దగ్గర స్మైల్. బాగా తల్లి స్మైల్ 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 స్మైల్. తన్వి జిరాఫ్ ఏమంది చూపి నాకు. ఏమంది జిరాఫ్? ఓ అలా నిందా జూలో. టైగర్ ఏమనింది? ఓ అనిందా? ఓ అదే టైగర్ అలా అంటదా? అది సరే కానీ రేపు నీ బర్త్డేకి ఏ కలర్ డ్రెస్ చెప్పు? ఏ కలర్? అది హ్యాపీ బర్త్డే టు యూకి ఏ కలర్ డ్రెస్ తన్విది? గ్రీన్. యా. షూస్ ఏ కలర్? షూస్ ఏ కలర్? ఓ యా గ్రీన్ కలర్. నువ్వు సరిగ్గా చెప్పట్లే. స్లో స్లో. మరి హ్యాపీ బర్త్డేకి ఏం చేస్తారు? కేక్ ఎలా కట్ చేయాలి? కేక్ ఓకే. కేక్ ఎలా చేయాలి? హ్యాపీ బర్త్డేకి కేక్ ఎలా కట్ చేస్తారు చెప్పు? తన్వి ఎలిఫెంట్ ఎక్కడ చూపించు. ఎలిఫెంట్ అదేనా? మరి జిరాఫ్ చూపించు. జిరాఫ్. ఓ అదే జిరాఫ్. ఫుడ్డా నిందా? ఫుడ్ తినడానికి. ఓ ఓకే ఓకే. మరి లయన్ చూపించు. లయన్. ఓ అదా జీబ్రా. ఇది జీబ్రా. ఓ వెరీ గుడ్. ఓ బ్లాక్ ఉందా జీబ్రా? చూసారు కదా తన్వి అయితే అలా ఎక్సైట్ అవుతుంది. నేనైతే ఒరిజినల్ వాయిసెసే ఉంచేసాను. తర్వాత మాకు చూసుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇవి కార్డ్బోర్డ్ బాక్సెస్ లాంటివి అనమాట. ఇవి కూడా అమెజాన్ నుంచి తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఏవో కొన్ని డిఐవైస్ ఆలోచించాను నేను ఇలా పెట్టడానికి. కానీ ఊరికనే అమెజాన్ అలా సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ఆప్షన్ కనిపించింది. సరే డిఐవైస్ అవన్నీ ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఇవైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇవి ఏంటంటే డెకరేషన్లో ఒక చిన్న ప్రాపర్టీ లాగా యాడ్ చేద్దాము అన్నట్లుగా. మనం ఏంటంటే ఎక్కువ డీటెయిలింగ్ అలా ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనమాట దాని లుక్. నాకు అందుకని డీటెయిలింగ్ అంటే చాలా ఇష్టము ఎనీ డెకరేషన్లో. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను తన్వి బర్త్డే పార్టీకి ముందు రోజు ఈవినింగ్ నుంచి అలా స్టార్ట్ చేశాను. సో బెలూన్ స్ట్రింగ్ అవి కూడా చేసి పెట్టేసుకుందామని అయితే స్టార్ట్ చేశామన్నమాట. అండ్ నాకు మా హస్బెండ్కి బెలూన్కి నాట్ చేయడం రాదు. ఎవ్రీ టైం చెప్తాను నేను ఇది. ఎవరో ఒకరు హెల్ప్ ఖచ్చితంగా తీసుకుంటాము. మా ఫ్రెండ్స్ది కానీ రిలేటివ్స్ది కానీ ఎవరో ఒకరిది తీసుకుంటాము ఎవ్రీ టైమ్. సో ఈసారి అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి అత్తయ్య వాళ్ళు కొన్ని అయితే చేయగలిగారు. బట్ అన్నీ చేయలేకపోయారు. మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చి కాసేపటి తర్వాత వాళ్ళు నాట్ చేసి బెలూన్ స్ట్రింగ్ అదంతా అరేంజ్ చేసామన్నమాట. సో డెకరేషన్ అదంతా కూడా మిగతాదంతా బెలూన్స్ తప్ప రిమైనింగ్ అంతా మా ఫ్రెండ్స్ వచ్చే లోపల మేమంతా సెట్ చేసి పెట్టేశాము. నేను ఏంటంటే ఒక 2 డేస్కి ముందే స్టాండ్స్ అవన్నీ కూడా ఫిట్ చేసేసి పెట్టుకుంటాను. సో ఏంటంటే కింద ఇలాగా లీఫ్ మ్యాట్ యూస్ చేస్తున్నాము. ఈ లీఫ్ మ్యాట్ లింక్, బెలూన్స్ లింక్ అవన్నీ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. ఇలా ఏంటంటే కింద కూడా మ్యాట్ చేయడం వల్ల ఇంకా లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది అనమాట డెకరేషన్కి. అండ్ కింద మ్యాట్ వేసి
చేసినప్పుడు కంపల్సరీగా ప్లాస్టర్ వేయాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా డెకరేషన్ అంతా మెస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరో ఒకళ్ళు దాన్ని తగిలి కింద పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా హై ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు కింద మ్యాట్ యూస్ చేసేటప్పుడు ప్లాస్టర్ వేయడం అయితే కంపల్సరీ. అండ్ ఈసారి కూడా నేను లాస్ట్ ఇయర్ యూస్ చేసిన 2 ఫ్రేమ్స్ని యూస్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి క్లోజ్డ్ ఆర్చ్, ఇంకొకటి వచ్చేసి ఓపెన్ ఆర్చ్. కానీ ఈసారి గ్రీన్ కలర్ కవర్స్ అయితే చూస్ చేసుకున్నాను. వాటికి ఒకదానికి వచ్చేసి రిపుల్ ఎఫెక్ట్ లాగా ఉండే కవర్ చూస్ చేసుకున్నాను, ఇంకొక దానికి గ్రీన్ ప్లెయిన్ది యూస్ చేసిన దానికి నేను వేరే ఐడియా అనుకున్నాను, కానీ ఆ కవర్ అసలు దొరకలేదు అనమాట. ఏ వెబ్సైట్లో చూసినా నాకు అసలు దొరకలేదు. ఏదో ఒక రెండిట్లో ఉన్నాయి, కానీ డెలివరీ చాలా డిలే ఉంది. అందుకని ఈ గ్రీన్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశాను. సో ఓవరాల్గా డెకరేషన్ అయితే ఇది, అవుట్లైన్ ఇది. మొత్తం డీటెయిలింగ్ అదంతా యాడ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నది మీరు నెక్స్ట్ క్లిప్స్లో చూడండి. సో అది ఓవరాల్గా డెకరేషన్ అయితే ఎలా ఉంది. నేను ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇప్పుడు అందరికీ అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. చాలా ఇయర్స్ నుంచి నేను అన్నీ చూపిస్తూనే ఉన్నాను కాబట్టి డీటెయిల్డ్గా నేనేం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ వాటికి సంబంధించి ఏ లింక్స్ అయినా కావాలంటే మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ పార్ట్. రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను. స్కూల్కి వెళ్ళే బాయ్స్, స్కూల్కి వెళ్ళే గర్ల్స్, అండ్ చిన్న కిడ్స్ ఉంటారు కదా, అంటే 3 years బిలో వాళ్ళకి అలా డిఫరెంట్గా ఇచ్చాను అనమాట ఈసారి. సో స్కూల్కి వెళ్ళే బాయ్స్కి వచ్చేసి ఇందాక అలారం క్లాక్ చూపించాను కదా, అది ఇచ్చాను. అండ్ ఇది వచ్చేసి చిన్న బెడ్ ల్యాంప్ లాంటిది, అది స్కూల్కి వెళ్ళే గర్ల్స్కి ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, చిన్న బొమ్మ లాంటిది, ఇది కూడా లైటే, బెడ్రూమ్లో చిన్న బెడ్ ల్యాంప్ లాగా పెట్టుకోవడానికి బాగుంటుంది అనమాట. సో 3 years అండర్ ఉన్న వాళ్ళకి ఈ గిఫ్ట్ అయితే చూస్ చేశాను. వాళ్ళకి అది ప్రిట్టీగా ఉంటుంది అని అనిపించింది, అందుకని ఇదైతే చూస్ చేశాను. కొంచెం యూస్ఫుల్గా ఉండాలి అని చెప్పి ఇలాంటి ఐటమ్స్ అయితే పిక్ చేశాను అనమాట. ఇవి కాకుండా ఇంకా చిన్న ఐటమ్స్ కొన్ని యాడ్ చేశాను. ఇవి వచ్చేసి యానిమల్ ఫోర్ట్స్ లాంటివి, అంటే మంది మొత్తం యానిమల్ థీమ్ కాబట్టి అన్నీ ఇచ్చినవన్నీ కూడా యానిమల్ రిలేటెడ్గానే ఇచ్చాను అనమాట. సో కొంతమందికి ఇవి యాడ్ చేశాను, అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా 6-7 years ఆ ఏజ్ వాళ్ళకి ఇవి అయితే యాడ్ చేశాను. వాళ్ళకి కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది అని చెప్పేసి 10 years 12 years అలాంటి వాళ్ళకి ఇవేమి యాడ్ చేయలేదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా యానిమల్ రబ్బర్ బ్యాండ్స్ కూడా యాడ్ చేశాను. కొంచెం బాగుంటాయి, క్యూట్గా అనిపించింది అనమాట. ఈ రబ్బర్ బ్యాండ్స్ వీటిలో ఏంటి అన్ని అంటే ఫ్రూట్స్ యానిమల్స్ కలిపి వచ్చిన ప్యాక్ లాగా వచ్చింది. నేను వాటిలో యానిమల్స్ ఉన్నవి సపరేట్గా చేసి ఒక్కొక్కరికి ఒక 3, 4, 5 అట్లా వేసాను అనమాట ర్యాండమ్గా. సో ఇవి గర్ల్స్ అందరికీ అయితే ఇవి యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనది మొత్తం యానిమల్ థీమ్ కాబట్టి ఈ యానిమల్ చిన్న టాయ్స్ లాంటివి తీసుకున్నాను. యాక్చువల్గా వీటిని నేను వేరే ఐడియాకి తీసుకున్నాను, బ్యాక్ డ్రాప్లో యూస్ చేద్దాము, ఫ్రేమ్స్ లాగా పెట్టి ఆ ఫ్రేమ్స్లో యాడ్ చేద్దాము అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. కానీ లాస్ట్కి ఎందుకో ఆ ఐడియా వద్దనుకున్నాను, అందుకని వీటిని కూడా రిటర్న్ గిఫ్ట్స్లో యాడ్ చేసేసాను. అంటే బ్యాక్ డ్రాప్లో పెట్టి కిడ్స్ని పిక్ చేసుకోమందాం అనుకున్నాను అనమాట, కానీ బ్యాక్ డ్రాప్ మిస్ అయిపోతుంది అండ్ సపరేట్గా పెడదామని కాసేపు ఆలోచించాను. సరే ఇవంతా ఎందుకు, రిటర్న్ గిఫ్ట్లో యాడ్ చేద్దామని అనుకొని రిటర్న్ గిఫ్ట్లో అయితే పెట్టేశాను. అండ్ ఈ స్టిక్కర్స్ వాటర్ యూస్ చేసి హ్యాండ్స్ పైన అలా వేసుకుంటాం కదా, ఇవి ఎప్పుడో చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి ఇవి చూస్తే. ఇవి కూడా కొన్ని యాడ్ చేశాను అనమాట కిడ్స్కి. అండ్ గుడీ బ్యాగ్లో కొన్ని యానిమల్ క్రాకర్స్ లాంటివి కూడా యాడ్ చేద్దామని వెతుకుతుంటే నాకు శామ్స్లో ఇవి యానిమల్ క్రాకర్స్ డబ్బా దొరికిందనమాట, చాలా పెద్దది. ఇది తీసుకొచ్చాము. కుకీస్ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. వీటిని ప్యాక్ చేయడానికి మేము సపరేట్గా కస్టమైజ్డ్ కవర్స్ లాంటివి తీసుకున్నాం అనమాట. ఇలాంటివి వీటికి రిటర్న్ గిఫ్ట్స్కి సంబంధించి ఏ లింక్ కావాలన్నా మీరు నాకు ఒకసారి పింగ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. ఈ కవర్స్ లింక్ ఏదైనా నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తాను. సో వీటిని ఒక 2-3 days ముందే ప్యాక్ చేసేసి పెట్టుకున్నాము. వీటిని కూడా ఒక్కొక్కటి గుడీ బ్యాగ్లో అయితే యాడ్ చేసాము. అండ్
ఇవన్నీ ప్యాక్ చేయడానికి కవర్స్ కూడా యానిమల్ థీమ్లోనే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నేను కవర్కి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకోలేదు, అందుకనే ఇది పిక్ చేసుకున్నాను. కవర్కి ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే ఆబ్వియస్లీ రిటర్న్ గిఫ్ట్ ప్రైస్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఏంటంటే నేను ఆ ప్రైస్ అంతా కూడా రిటర్న్ గిఫ్ట్ పైన పెట్టాను. ఇప్పుడు ఆ లైట్స్, అలారం క్లాక్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద పెట్టాను అనమాట. అవి యూస్ చేసుకుంటారు, కవర్ ఏముంది డ్రాస్ చేసేస్తారు కదా అన్నట్లు ఇలా సింపుల్ కవర్స్ అయితే చూస్ చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివే చూస్ చేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం రీజనబుల్ ప్రైస్కి వస్తాయి, ఇవి అమెజాన్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది బాటిల్కి యాడ్ చేసి కస్టమైజ్డ్ కవర్స్ లాంటివి అనమాట. ఇవి కూడా తీసుకున్నాను నేను, కొంచెం థీమ్కి రిలేటెడ్గా ఉండాలి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. 2-3 డేస్ ముందే మేము బాటిల్స్ తీసుకొచ్చి ఈ కవర్స్ అన్నీ బాటిల్స్కి వేసేసాము. ఇలా ఉంది, కస్టమైజ్డ్గా ఉంది, చాలా బాగుంది. ఈ బాటిల్స్ ఏంటంటే మేము కిడ్స్ వరకే పెట్టాము, అన్ని కవర్స్ వేయాలంటే కూడా కష్టం కదా, అందుకని మేము వీటిని స్పెసిఫిక్గా కిడ్స్ వరకే ఇలా సపరేట్గా అరేంజ్ చేసి పెట్టామన్నమాట. కిడ్స్ కూడా ఆ రోజు పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు, అందరూ చాలా బాగుందని కూడా చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఐలాండ్లో 3 లైట్స్ ఉంటాయి కదా ఐలాండ్ పైన, వాటిపైన కూడా ఇలా లీవ్స్ యాడ్ చేసి మంకీస్ యాడ్ చేశాను. అంటే ఐలాండ్ పైన ఫుడ్ పెడతాము కదా పార్టీ రోజు, బాగుంటుంది అని చెప్పేసి ఇలా యాడ్ చేశాను అనమాట. చాలా నచ్చింది అందరికీ, నాకు కూడా పర్సనల్గా చాలా నచ్చింది. పార్టీ అయిపోయి ఫ్యూ డేస్ అయింది, బట్ స్టిల్ నేను అలానే ఉంచుకున్నాను, నాకు అంత నచ్చేసింది అనమాట. హలో, డెకరేషన్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే చూసేసారు కదా, మోస్ట్లీ అలానే అదే సిరీస్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ డెకరేషన్, తర్వాత రిటర్న్ గిఫ్ట్స్, తర్వాత అవుట్ఫిట్స్. సో ఇప్పుడైతే నేను అవుట్ఫిట్స్ చూపించడానికి వచ్చాను. చాలా క్విక్గా అవుట్ఫిట్స్ అన్ని ఎలా డిజైన్ చేసుకున్నాము, ఎలా కోఆర్డినేట్ చేసాము అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ తన్వి అవుట్ఫిట్ చూపిస్తాను. సో తన్వికి వచ్చేసి ఈసారి ఇలా చేయించాను అనమాట, చాలా ప్రిట్టిగా అనిపించింది. యాక్చువల్గా ఇది ఎలా థాట్ వచ్చిందంటే, నాకు తన్వి ఎక్కువగా అంటే గుచ్చుకునేవి అలా వేసుకోవట్లేదు అనమాట ఈ మధ్య. సో చాలా సింపుల్గా ఉండాలి అని చెప్పేసి ఫస్ట్ ఇలా సింపుల్గా ఇలా ఫ్రాక్ డిజైన్ చేసాము. యాక్చువల్గా ఈ డ్రేప్ చూస్తే డిఫరెంట్గా ఉంది. నార్మల్గా పిల్లల అవుట్ఫిట్స్ అనగానే లేయర్డ్ అలా డిఫరెంట్గా వస్తాయి. ఆ లేయర్స్ నుంచోడానికి దానిలో ఒక స్టిఫ్ ఫ్యాబ్రిక్ వేస్తారనమాట. సో దానివల్ల డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎక్కువసేపు వేసుకోలేరు. ఏదో ఫొటోస్కి వాటికి ఓకే, కానీ ఎక్కువసేపు ఆడుకోవాలన్నా అలా చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ కొత్త ఇలా డ్రేప్ లాగా ఇలా చేసామన్నమాట. దీనికి చాలా ఎక్కువ నెట్ పడుతుంది, చాలా ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టాలి. బట్ తనకి ఏంటంటే గుచ్చుకునేలా ఉండకూడదు ఎక్కడ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ డ్రేప్లో ఇలా ప్రిట్టిగా చిన్న పఫీ బాల్ గౌన్ లాగా ఇలా డిజైన్ చేసాము. అండ్ దీనిపైన వచ్చేసి ఇలా స్వాన్ లాగా డిజైన్ చేసామన్నమాట. అసలు చూడండి ఎంత నీట్గా చేశారో, డీటెయిలింగ్ అదంతా కూడా. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్. ఇవి ఈ ఈకలు, ఈ ఫెదర్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ తోటి స్టిక్ చేశారనమాట. అసలు ఎంత బాగా వచ్చిందో. అండ్ దీనికి ఒక చిన్న క్రౌన్ లాంటిది కూడా పెట్టాము. సో చాలా ప్రిట్టిగా ఉంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఈ దీంట్లో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బాడీ ఫ్యాబ్రిక్, అండ్ ఇదే ఫ్యాబ్రిక్ని మనం లైనింగ్కి కూడా యూస్ చేస్తాము. ఇది ఏంటంటే దగ్గర నేను చూపిస్తాను చూడండి, ఇది సాటిన్ ఫ్యాబ్రికే కానీ సాటిన్లోనే స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది చూడండి, దీనికి ఇలాగా చిన్న ఇలా అండర్వేర్ లాంటిది కూడా యాడ్ చేస్తున్నాము. ఇది మనం సచిలో చేసాము, ఇలా చిన్న అండర్వేర్ లాంటిది కూడా యాడ్ చేస్తున్నాము అదే ఫ్యాబ్రిక్ తోటి. ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది చూడండి, ఫ్యాబ్రిక్ చాలా షైనీగా ఉంటుంది, అంటే డీసెంట్ షైన్ ఉంటుంది అండ్ స్ట్రెచబుల్. చూసారా ఎలా స్ట్రెచ్ అవుతుందో. సో ఇలా కొంచెం ఎలాస్టిసిటీ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్కి, దానివల్ల చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ వేసుకుంటే అసలు ఎంత స్మూత్గా ఉంటుందంటే చాలా కూల్గా సాఫ్ట్గా ఉంటుంది. సో తన్వికి ఇబ్బంది కలగద్దు అని చెప్పేసి ఈ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసామన్నమాట. ఓవరాల్గా తన్వి అవుట్ఫిట్ అయితే ఇది. వెనకాల వచ్చేసి చిన్న టేల్ లాంటిది కూడా ఉంది, అది డిటాచబుల్ లాగా చేయించాను. మోస్ట్లీ అది పెట్టను, ఎందుకంటే తను ఆడుకుంటుంటుంది కాబట్టి. సో తనకైతే పెట్టను. అండ్ దీనికి మ్యాచింగ్ షూస్ కూడా తీసుకున్నాను, అవి తర్వాత క్లిప్స్లో మీకు చూపిస్తానులేండి. సో తన్వి అవుట్ఫిట్ అయితే ఇది చాలా ప్రిట్టిగా అనిపించింది నాకు, అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. 100% ఎక్కడ ఫేస్కి గుచ్చుకునేది కానీ ఎక్కడ ఏమి లేదు. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది తన్వి అవుట్ఫిట్ అయితే. సో నేను కూడా గ్రీన్ కలర్ అవుట్ఫిటే చేయించుకున్నాను. ఇది శారీ అన్నమాట. శారీ అంతా చాలా సింపుల్ గా ఉంటుంది, ఓన్లీ ఇలా చెస్ట్ పార్ట్ దగ్గర మాత్రమే ఇలా లీవ్స్ డిజైన్ చేయించుకున్నాను. మీకు క్లియర్ గా కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు లైట్స్ వల్ల. సో చూడండి, ఇలా నీట్ గా చిన్న చిన్న లీవ్స్ ఇదంతా వేయించుకున్నాను. సో ఇక్కడ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా చాలా షైనీగా ఉంటాయి, మీరు చూస్తే చాలా మంచి క్లాసీ షైనీగా ఉంటుంది. పార్టీలో ఏంటంటే వేసుకున్నప్పుడు చాలా అంటే షైన్ ఉండి లేనట్టుగా అలా ఉంటుంది, ఎక్కువ జిగేల్ అనకుండా అలా ఉంటుంది అనమాట. అలాంటి స్పెషల్ బీడ్స్ యూజ్ చేసాము దీనిపైన. సో ఇది ఈ లీవ్స్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే థీమ్కి సింక్ అవ్వాలన్నట్లుగా ఈ లీవ్ డిజైన్ అయితే చూస్ చేసుకున్నాను. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఈ శారీని స్టైల్ చేయడానికి. అండ్ శారీ మొత్తం కూడా ఇలా సింపుల్గా కట్ వర్క్ చేయించామన్నమాట. ఈ కట్ వర్క్ కూడా చూస్తే మీరు డిఫరెంట్గా ఉంటుంది, నార్మల్ కట్ బార్డర్లా కాకుండా కొంచెం ఇలా అన్ఈవెన్గా అలా ఇప్పించామన్నమాట.
అండ్ శారీకి మ్యాచింగ్ వచ్చేసి సేమ్ అదే సెల్ఫ్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ని చూస్ చేసుకున్నాం అనమాట. దీనికి కూడా కంప్లీట్గా ఇదంతా శారీతో సింక్ చేయడానికి లీవ్ డిజైన్ ఇచ్చాము. వన్ సైడ్ ఇచ్చామన్నమాట, అంటే ఇలా వేసుకున్నప్పుడు ఇటు ఎలాగో కనిపించదు కాబట్టి కనిపించే పార్ట్ వరకు ఇచ్చాము. అండ్ డీప్ వీనెక్ పెట్టించుకున్నాను, ఎప్పుడు పెట్టించుకోలేదు ఇంత డీప్, సో ట్రై చేద్దామని చెప్పేసి పెట్టించుకున్నాను. సో వెల్వెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం అన్నది కూడా ఆ శారీ లుక్ ఇంకా చాలా ఎన్హాన్స్ చేసింది అని అయితే నాకు అనిపించింది. సో ఇదైతే నా బ్లౌజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ అవుట్ఫిట్ అనమాట. ఇది ఒక అంటే షాకెట్ అంటారు కదా, షర్ట్ కాకుండా అలానే జాకెట్ కాకుండా మధ్యలో ఉంటుంది, థిక్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట. మీకు క్లియర్గా వీడియోలో అర్థమవుతుందో లేదో తెలీదు, కావాలి నేను ఇలా పాకెట్ ఉన్న ప్యాటర్న్ చూస్ చేసుకున్నాను. అంటే సఫారీ థీమ్ కాబట్టి ఫస్ట్ బ్లేజర్ అనుకున్నాను, కానీ బ్లేజర్ అంత సెట్ కాదేమో. అండ్ కలర్ కోఆర్డినేషన్కి కూడా బ్లేజర్ అంటే మళ్ళీ వైట్ లేకపోతే బ్లాక్ అలా కలర్స్ అయిపోతుంది అనమాట. అందుకని మా హస్బెండ్కి టీ షర్ట్ అండ్ ప్యాంట్ బ్లాక్ వేసి ఓన్లీ ఈ గ్రీన్ కలర్ షాకెట్ తోటి అందరితో కోఆర్డినేట్ చేద్దాము అని అనిపించింది. అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఈ బటన్స్ కూడా ఇలా బ్లాక్ ఉండాలని స్పెసిఫిక్గా వెతికాను. ఒకవేళ అలా దొరకలేకపోతే నేనే తీసి కుడదామని చెప్పి ఇండియా నుంచి బటన్స్ కూడా తెప్పించుకున్నాను అనమాట. కానీ లక్కీగా దొరికింది. మీకు లింక్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి. సో ఇలా ఉండిందనమాట. ఓవరాల్గా అదైతే ఈసారి ఇది చూస్ చేసుకున్నాను. బ్లేజర్ తీసుకుని కూడా పక్కన పెట్టేసి ఇది వేద్దాం అనుకున్నాను, ఎందుకంటే సఫారీ థీమ్ కాబట్టి కొంచెం ఆ పాకెట్స్ ఉండి ప్యాంట్స్కి కూడా పాకెట్స్ ఉంటే అలా బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే సెలెక్ట్ చేశాను. మేమందరం ఎలా ఉన్నాము, పార్టీలో అంతా ఎలా రెడీ అయ్యాము ఏంటంటే ఆబ్వియస్లీ మీరు తర్వాత క్లిప్స్లో అయితే చూస్తారు. మీకు అవుట్ఫిట్స్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు సచిలో అయినా పింగ్ చేయండి. అండ్ మా హస్బెండ్ అవుట్ఫిట్ రిలేటెడ్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అయితే పింగ్ చేయండి. తన్వి అయితే ఓవరాల్గా ఇలా రెడీ అయింది. డ్రెస్ అయితే తనకి నిజంగా చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. సాఫ్ట్ అని తనే అనుకుంటూ వేసుకుంది అనమాట. అండ్ ఆ బర్డ్ స్వాన్ డీటెయిలింగ్ అదంతా కూడా తనకి కూడా చాలా నచ్చింది. మాటికి తను డక్ అనుకుంటుంది అనమాట. డక్ అనుకొని క్వాక్ 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 అని అంటుంది అని చెప్పేసి అంటుందన్నమాట. చాలా బాగా వచ్చింది ఓవరాల్గా అవుట్పుట్ అదంతా కూడా. తన్వి కూడా చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. యాక్చువల్గా భోగికి కోఆపరేట్ చేయలేదు కదా, నేను నిజంగా చాలా భయపడ్డాను. అంటే చాలా మందిని పిలిచామన్నమాట. లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మందినే పిలిచాము, ఎందుకంటే 2 years బర్త్డే కాబట్టి. లాస్ట్ ఇయర్ అంటే మరీ చిన్నది ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాము. ఈసారి సర్లే బాగానే ఉంటుంది అని అనిపించి ఎక్కువ మందిని పిలిచామన్నమాట. భోగికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండేటప్పటికి నేను మా హస్బెండ్ చాలా భయపడ్డాం. మరీ అనవసరంగా పెట్టుకున్నామా ఏంటో, అసలు తను ఏం మంచిగా లేకపోతే అసలు ఇంకేం చేసుకుంటాం బర్త్డే అని అనిపించింది. కానీ లక్కీలీ గాడ్స్ గ్రేస్ చాలా బాగా కోఆపరేట్ చేసింది తనైతే. సో ఓవరాల్గా తనైతే ఇలా రెడీ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ వచ్చేసి ఈసారి మెనూ ఇలా డిఫరెంట్గా ప్రిపేర్ చేసాము. సఫారీ థీమ్కి రిలేటెడ్గా ఉండేలాగా ఇలాగా ఫన్నీ నేమ్స్ లాగా పెట్టామన్నమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు. ఇది లాస్ట్ మినిట్ థాట్, ఇంకా పార్టీ ఒక 1.5 hour 2 hours ఉందనగా నాకు వచ్చిన థాట్ అనమాట. అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేశాను నేనైతే అది. అండ్ ఈసారి ఫుడ్ అంతా కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. ఓన్లీ ఒక్క చికెన్ బిర్యానీ మాత్రం బయట ఆర్డర్ చేసామన్నమాట. మిగతా అన్ని ఐటమ్స్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. అండ్ ఫుడ్ అంతా పెట్టేసిన తర్వాత వాటిపైన యానిమల్స్ రిలేటెడ్వి కొన్ని ఊరికే టూత్ పిక్స్ లాంటివి ఉంటే అవి గుచ్చుతున్నాను అనమాట. మీరు చూస్తే నేమ్స్ కూడా యానిమల్స్ రిలేటెడ్గా పెట్టాము. అండ్ నేను ఓవరాల్గా ఎలా రెడీ అయ్యాను ఏంటనేది క్లియర్గా నేను వీడియో తీసుకోలేదు, హడావిడి అయిపోయింది లాస్ట్ మినిట్. అండ్ మీకు ఇవి కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేయడంలో
అత్తయ్య అండ్ మా ఫ్రెండ్స్ మంచిగా హెల్ప్ చేశారు. అందుకని సక్సెస్ఫుల్గా నేను అనుకున్న ఐటమ్స్ అన్నీ చేయగలిగాను. చాలా లిమిటెడ్ మెను, బట్ అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. ఇంకా కేక్ పాప్స్ అని అవన్నీ ఇవన్నీ ఏవో అనుకున్నాను, కానీ దానికి చాలా ఎఫర్ట్ పెట్టాలి కదా, సో అవన్నీ లాస్ట్కి లైట్ తీసేసుకున్నాను అనమాట. అండ్ మా ఇంట్లో ఏ అకేషన్ జరిగినా కూడా, ఏ పార్టీ జరిగినా కూడా బ్యాక్ యార్డ్లో ఫైర్ వేసుకోవడం అనేది కామన్గా జరుగుతుంది. సో ఈసారి కూడా ఇలా ఫైర్ పెట్టామన్నమాట. అండ్ పిల్లలందరికీ కూడా కొంచెం ఎంటర్టైనింగ్గా ఉండడానికి మ్యాష్ మెల్లోస్ పెట్టాము. యాక్చువల్గా ఫేస్ పెయింటర్ని మాట్లాడడం, కానీ తను ఎందుకో లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చిందనమాట. సరే ఇంకా పిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి మేము ముందే మ్యాష్ మెల్లోస్ కూడా ప్రిపేర్ అయ్యాము. ఆ ఫేస్ పెయింటింగ్ అండ్ మ్యాష్ మెల్లోస్ కొంచెం వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంటుంది, టైం పాస్ చేస్తారు అన్నట్లుగా అనుకున్నాము. ఫేస్ పెయింటర్ రాకపోయేటప్పటికి ఇంకా పిల్లలందరూ కూడా ఇక్కడ మ్యాష్ మెల్లోస్ దగ్గరే కొంచెం టైం పాస్ చేశారనమాట. కేక్ కటింగ్కి ఇంకా అందరూ వచ్చే లోపల అలా ఇక్కడ వచ్చిన కిడ్స్ అందరూ కొంచెం ఎంజాయ్ చేశారు. అండ్ పిల్లల ఎంటర్టైన్మెంట్కి బ్యాక్ యార్డ్లో ఇంకా ఏవో కొన్ని అనుకున్నాం, కానీ క్లైమేట్ చల్లగా ఉంటుంది, సో ఎక్కువ పిల్లలు వెనకాలే ఉంటారు అవన్నీ చేస్తే అని చెప్పేసి, మళ్ళీ సిక్ అవుతారు అని చెప్పేసి అవన్నీ వద్దు అని అనుకున్నాము లాస్ట్ మినిట్లో. అండ్ ఇక ఫైనలీ కేక్ కటింగ్ టైం అందరూ వచ్చేసారు. కిడ్స్ అందరూ కేక్ పైనే ఉండిందనమాట కన్ను. ఎప్పుడెప్పుడు కట్ చేస్తావు, ఎప్పుడెప్పుడు తిందామా అని. అది అన్ని పార్టీస్లో కామన్గా జరుగుతూనే ఉంటుంది కదా. సో ఇంకా అందరం వచ్చేసి కేక్ కటింగ్ అయితే ఫైనలీ స్టార్ట్ చేసేసాము. తన్వి కేక్ కట్ చేయకపోతే మేమే కట్ చేసేద్దామని ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము. సో తను కట్ చేయనంది, మేమే ఫైనల్లీ కట్ చేసాం. సో ఫైనలీ అంతే, ఇంకా బర్త్డే పార్టీ అంటే ఏముంటుంది చెప్పండి, ఫుడ్, కేక్ కటింగ్ అంతే. ఫైనలీ పార్టీ అయితే చాలా చాలా బాగా జరిగింది. కేక్ కటింగ్ అయిపోయింగానే ఇంకా అందరూ ఫుడ్ స్టార్ట్ చేశారు. ఫుడ్కి కూడా ఆ రోజు చాలా 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 కాంప్లిమెంట్స్ వచ్చాయి. మేము రాగి సూప్, నెక్స్ట్ వచ్చేసి దహీ పూరి, అలాంటి కొన్ని స్పెషల్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే పెట్టాము. అండ్ కేక్ కటింగ్ అయిపోవడం ఆలస్యం, పిల్లలందరూ యానిమల్ వ్యూ ఉన్నాయి కదా అవి తీసి ఫుల్గా ఆడారనమాట. నేను ఇంకా తర్వాత తనకి ఇంకా ఫొటోస్ తీద్దాము అలా అనుకున్నాను, కానీ మొత్తం పిల్లలందరూ యానిమల్స్ తీసేసి ఇంకా డెకరేషన్ అంతా మొత్తం మిస్ అయిపోయిందనమాట. బెలూన్స్ జోలికి అయితే పోలేదు, యానిమల్స్ మాత్రం తీసేసి ఫుల్గా ఆడారు. అండ్ తన్వి పార్టీ ఆల్మోస్ట్ 12 o'clock వరకు ఆ డ్రెస్ అలానే ఉంచుకుంది. అసలు తనకి ఎక్కడ డిస్కంఫర్ట్ కానీ ఏమీ రాలేదు, ఎందుకంటే మేము చాలా ఎఫర్ట్ పెట్టి ఆలోచించి చేసామన్నమాట తన్వికి అవుట్ఫిట్. తను అంతసేపు ఉంచుకోగలిగిన దానివల్ల మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. మీకు ఇలాంటి అవుట్ఫిట్స్ మీ కిడ్స్కి కావాలంటే మీరు సచిలో ఒకసారి అయితే వెళ్ళి పింక్ చేయండి. సో ఓవరాల్గా మా పార్టీ అయితే ఇలా జరిగింది. హోప్ మీరు ఈ పార్టీని ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. అండ్ తర్వాత వీడియోస్ మీకు ఇంకా చాలా బాగా నచ్చుతాయి. మీకు ఆల్రెడీ చెప్పాను ఒక బిగ్ ఈవెంట్ జరగబోతుంది అని, దానికి సంబంధించిన వీడియోస్ అయితే తర్వాత వస్తాయి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.